కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే ప్రజల మధ్య, అంటే మన మధ్య ఉన్న ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు సర్పంచ్ ఎవరిని ఎన్నుకోవాలి? ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను కూడా మొన్న ఒక చిన్న బిట్ మాట్లాడితే బాగా వైరల్ అవుతున్నది. అది ఎవరిని ఎన్నుకోవాలి అని అంటే, ప్రజల మైండ్ సెట్లో ఏముంది అంటే, ఏం డబ్బులు లేనుడు పోటీ చేస్తే వీడు గెలవడు అనేది ఫిక్స్ అయిపోయినారు. వాడు పోటీ చేస్తున్నాడు అంటే వాడి గెలుస్తారా, మన దగ్గర పైసలే లేవు, ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయినారు. ఇక ఈ పైసలు అన్నది కరెక్ట్ కాదు కదా అని దాంట్లోకి వచ్చి బయటకు వచ్చి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఇది చాలా డబ్బులు ఉంటేనే నాయకుడు, పోటీ, అంతే సింపుల్. అసలు అది కాదు కదా. నువ్వు ఆ పైసలతోని ఒకవేళ సపోజ్ 500 1000 నీకు ఓటుకి ఇచ్చి, లేకపోతే దావతులు, దసరా దావతులు, దీపాల దావతులు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వాటితోటి నీ భవిష్యత్తును నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నువ్వు ఇంత పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకుంటున్నావు. నీ గ్రామ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను. ఆ పైసలు దేనికైతాయి? నువ్వు ఇల్లు కట్టుకుంటుంది కావు, లేకపోతే నీ పిల్లగాళ్ళకు ఫీజులకు కావు, ఒక బాటిల్ మందుకి అయితే కావచ్చు. అయితే అది ఒక్కరోజు తాగే దాని గురించి నువ్వు నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ తరాల భవిష్యత్తును మొత్తం పనంగా పెడుతున్నావు. ఆఖరికి అలా చచ్చిపోతే, ఎవరన్నా చనిపోతే గ్రామాలలో దహనం చేసేందుకు కూడా పైసలు లేకుంటుంటే ఇలా రాజకీయ నాయకత్వం పేర్లు ఎట్లా వస్తున్నాయంటే, మా ఎమ్మెల్యే సాబ్ వస్తాడే 5000 రూపాయలు ఇస్తాడు, 20 కిలోల బియ్యం పంపిస్తాడు, చాలా గ్రేట్. అరే ఎక్కడ పిచ్చినారు నాయన మీరు? చచ్చిపోతే 5000 రూపాయలు పెట్టి నువ్వు దహన సంస్థ